హలో ఫ్రెండ్స్. ఇప్పుడు షిఫ్ట్ దీని గురించి కీ గురించి చెప్తానండి. షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని కొట్టగానే ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుందండి. చూడండి, న్యూ ఫోల్డర్ 5 అనేది ఓపెన్ అయింది. షిఫ్ట్ కంట్రోల్ ఎన్. ఓకే, షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని కొట్టగానే ఇలా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్కి ఏదో పేరు పెట్టండి, జెడ్ అని, సంథింగ్ లైక్. ఓకే, జెడ్ అని పెట్టగానే అది ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదు, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ ఎన్, ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. దీనికి ఏదో సమ్ వై పెట్టండి. అలాగే ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసి F2 అని కొట్టగానే రీనేమ్ చేసుకోవచ్చండి. ఈ వై కాస్త ఎక్స్ అని పెట్టుకోవచ్చు, సంథింగ్ లైక్. ఓకే, సో ఏంటంటే F2 అనే ఇప్పుడు ఫోల్డర్ మీద క్లిక్ చేసి F2 అనేది ప్రెస్ చేయగానే మనం రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని కొట్టగానే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని కింద చూసారు, ఏదో పేరు పెట్టుకోండి, వై అని పెడతాను. ఓకే, సో ఈ విధంగా. అంతేకాకుండా షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అనే కాదండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అని కొట్టిన ఫోల్డర్ క్రియేట్ అవుతుందండి. సో ఇది మీకు చెప్పడం కోసం, షిఫ్ట్ అనేది మనం చెప్తున్నాం కాబట్టి షిఫ్ట్ కంట్రోల్ ఎన్ లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఓకే, కంట్రోల్లో చెప్పినప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇది ఇప్పుడు డిలీట్ చేయాలండి. ఇది డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ డిలీట్ చేయాలండి, జెడ్ అనే ఫోల్డర్. ఓకే, ఇది రీసైకిల్ బిన్లో కూడా నాకు ఉండద్దు. అంటే మనం ఏదైనా సరే మనకు అవసరం లేని ఫైల్ కానీ ఫోల్డర్ కానీ డిలీట్ చేసేటప్పుడు ఏంటంటే రీసైకిల్ బిన్కి వెళ్తుందండి. మనం మళ్ళీ ఏదైనా అర్జెంట్గా డిలీట్ చేసేసి అయ్యో అనుకుంటే రీసైకిల్ బిన్లో మనం నుంచి మళ్ళీ మనం డెస్క్టాప్ తెచ్చుకోవచ్చండి. ఓకే, ఆ ఫైల్ని. ఇప్పుడు నాకు ఇంక రీసైకిల్ బిన్లో కూడా వద్దు, స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతుందనే ఉద్దేశంతో రీసైకిల్ బిన్తో కూడా వద్దు అనుకున్నారు అనుకోండి, షిఫ్ట్ పట్టుకొని డిలీట్ అని కొట్టండి. ఇది ఈ విధంగా అడుగుతుంది, ఆర్ యూ షూర్ దట్ యు వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ ద ఫోల్డర్ అని అడుగుతుంది. అంటే రీసైకిల్ బిన్లో కూడా ఇంక ఉండదు అనమాట. ఇది ఎస్ అని కొట్టగానే ఓకే, ఎంటర్ ఎస్, డిలీట్ అయిపోయింది. అంటే ఇంక రీసైకిల్ బిన్లో కూడా ఆ ఫోల్డర్ అనేది కానీ ఆ ఫైల్ కానీ ఉండదండి. ఏ ఫైల్ డిలీట్ చేయాలనుకున్నా ఇంకా నాకు రీసైకిల్ బిన్తో వద్దు అని అనుకుంటే జస్ట్ అక్కడ మామూలుగా కర్సర్ పెట్టండి, షిఫ్ట్ డిలీట్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది ఫైల్. సపోజ్ ఏదైనా ఒక వెబ్సైట్ అనేది దానికి వెళ్ళారు. ఓకే, ఇది షిఫ్ట్ ట్యాబ్ అని కొట్టారు చూడండి, బ్యాక్ వెళ్తుంది, అది హైలైట్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో హైలైట్ అయింది, మ్యూజిక్ హైలైట్ అయింది, ఎగ్జాంపుల్ హైలైట్ అయింది. షిఫ్ట్ ట్యాబ్, షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ అని కొట్టగానే ఛానల్, యూట్యూబ్ హిస్టరీ, యూట్యూబ్, ఇలాగ ఏంటంటే ఇది బ్యాక్ హైలైట్ అవుతుంటుంది అనమాట. చూడండి, ఇది క్లిక్ చేస్తుంటే అది పైకి వెళ్తుంటుంది ఐకాన్. ఓకే, సో దిస్ విల్ బి ద థింగ్. రైట్ క్లిక్ కొట్టాలంటే షిఫ్ట్ పట్టుకొని F10 అని కొడితే చాలండి, అది రైట్ క్లిక్ అనేది కింద పనిచేస్తుంది. మౌస్ రైట్ క్లిక్ కింద పనిచేయాలంటే షిఫ్ట్ F10 కొట్టాలి. సరే, షిఫ్ట్ ప్లస్ F10 అని కొట్టగానే మనకి ఏంటంటే ఈ విధంగా ఐకాన్ చూపిస్తుందండి. దాన్ని బట్టి మీరు వెంటనే టీ అని కొడితే కట్ అయిపోద్దండి, సి అని కొడితే కాపీ అయిపోద్దండి, ఎం అని కొడితే రీనేమ్ అవుద్దండి, ఎస్ అని కొడితే షేర్ అవుద్దండి, డి అంటే డిలీట్ అయిపోద్దండి. అంటే ఏదైనా ఐకాను మీకు ఏంటంటే ఇక్కడ ఏవో చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇక్కడ హెచ్ ఉంది, ఎన్ ఉంది, ఓపెన్ విత్, ఏదైనా ఓపెన్ విత్ అంటే హెచ్ షిఫ్ట్ F10 హెచ్ అని కొట్టారు అనుకోండి, అది మనకు ఒక మెనూ డిస్ప్లే చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ దేంతో ఓపెన్ చేయాలన్నది కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది రైట్ క్లిక్ కింద యూజ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ క్లిక్ కింద అంటే జస్ట్ ఎంటర్ కొట్టేసి ఆ కర్సర్ పెట్టి ఎంటర్ కొడితే అది లెఫ్ట్ క్లిక్ కింద, మౌస్ లెఫ్ట్ క్లిక్ కింద పనిచేస్తుంది. అంటే మౌస్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ లేకుండా, మనం మౌస్ లేకుండానే మనం ఐకాన్ అనేది క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, షిఫ్ట్ ప్లస్ F10, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి మౌస్ పని చేయకపోతే ఇది చాలా బాగా ఉపయోగించుకొని మనం టైం సేవ్ చేసుకోవచ్చు. అసలు మౌస్ వాడకుండా ఉంటేనే మన టైం బాగా సేవ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అండి. ఇప్పుడు సపోజ్ ఈ సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్ అనేది ఏంటంటే ఒక ఆర్డర్లో రాయాలంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొట్టాను అనుకోండి, చూసారా, ఒక ఆర్డర్లో ఒక లైన్ వస్తుంది, న్యూ లైన్ వితౌట్ సెండ్, అంటే ఏంటంటే ఒక కరెక్ట్ స్పేస్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే షిఫ్ట్ యారో కీస్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఏంటంటే ఇలా పట్టుకొని ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోతే ఎక్సెల్ షీట్లో కావచ్చు, షిఫ్ట్ పట్టుకొని
రైట్ హ్యాండ్ సైడ్ ఇది పట్టుకున్నాం అనుకోండి, ఇదంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా నేను సెలెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ చేయొచ్చు, ఆ మొత్తం సెంటెన్స్ అంతా. లేదు నాకు ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి, బ్యాక్ యారో ప్రెస్ చేయండి. చూడండి, ఐడియా బస్ వరకే కావాలి నాకు కాపీ చేయడం కానీ కాపీ చేయడం కానీ కట్ చేయడం కానీ ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ విధంగా సపోజ్ నాకు ఇలా పెట్టాను ఇక్కడ కర్సర్, ఇదంతా హైలైట్ చేయాలి అంటే బ్యాక్ నుంచి నేను ఇదంతా కాపీ చేస్తాను, ఇదంతా అలా వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఇది ఫ్రంట్ నుంచి కావాలి నాకు, ఇక్కడి నుంచి కావాలి హైలైట్ అవ్వాలి, షిఫ్ట్ పట్టుకోండి, ఇలాగ ఫిట్ చేసుకొని మీరు డౌన్ కీస్ ప్రెస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ విధంగా కీస్ వాడుకుంటూ మీరు ఈ యారో కీస్ వాడుతూ షిఫ్ట్ పట్టుకుంటే అదంతా సెలెక్ట్ అవుతుందండి. ఓకే, సో ఇది షిఫ్ట్ తాలూకా ఉపయోగాలండి. ఆల్ట్ అండి, ఆల్ట్ కీ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఆల్ట్ F4 అని కొట్టారనుకోండి, బ్రౌజర్ ఇలా క్లోజ్ అయిపోద్దండి. ఓపెన్ బ్రౌజర్, 2 బ్రౌజర్లు యూజ్ చేస్తామండి, ఓపెన్ చేస్తున్నాము. ఒకటి గూగుల్ పేజ్, ఇంకొకటి మన ఛానల్ పేజ్. ఓకేనా, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, ఈ రెండు ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆల్ట్ బ్యాక్ యారో కొట్టగానే, ఆల్ట్ బ్యాక్ యారో కొట్టగానే ముందున గూగుల్ పేజ్ దానికి వెళ్తుందండి. అలాగే ఆల్ట్ రైట్ యారో కొట్టగానే, అంటే ఆల్ట్ లెఫ్ట్ యారో కొట్టగానే గూగుల్ పేజ్కి వచ్చింది. అలాగే ఆల్ట్ రైట్ యారో కొట్టగానే నా ఛానల్ పేజ్కి వెళ్తుందండి. ఇది తాలూకా ఆల్ట్ తాలూకా ఇదండి. ఇప్పుడు 3 చెప్పానండి. ఆల్ట్ F4 కొడితే ఆ బ్రౌజర్ అనేది క్లోజ్ అవుతుంది. ఆల్ట్ అనేది రైట్ యారో కానీ ప్రెస్ చేస్తే బ్రౌజర్ అనేది నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్తుంది. ఆల్ట్ లెఫ్ట్ కీ కానీ మనం ప్రెస్ చేస్తే ముందు బ్రౌజర్కి వస్తుంది. చూడండి. ఓకే, సో దిస్ విల్ బి దట్. ఇంకా ఇది ఆల్ట్ ఎస్కేప్ ద్వారా మూవ్ చేసుకోవచ్చు అండి. ఎన్ని బ్రౌజర్స్ ఉన్నాయో అన్ని బ్రౌజర్స్కి మనం మూవ్ చేసుకోవచ్చు, రీసైకిల్ అంటే సైకిల్ విండోస్ అంటారు చూసి, అంటే విండోస్ ప్రతి విండో ఏ విధంగా ఉందో అది మనం మార్చుకోవచ్చు. జస్ట్ లైక్ చూడండి, ఎఫ్ మొత్తం ఎన్నో ఉన్నాయి. ఆల్ట్ ఎస్కేప్, చూడండి గూగుల్కి వెళ్ళింది, మరి ఆల్ట్ ఎస్కేప్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. సో ఈ విధంగా మనం సైకిల్ విండోస్ చేసుకోవచ్చు అండి. అలాగే ఆల్ట్ షిఫ్ట్ అనేది మీరు కొడితే ఏటవుద్దంటే లాంగ్వేజ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ తెలుగు కనిపిస్తుంది టీఈ అని. సో నేను ఇది ఏం చేస్తానంటే ఆల్ట్ షిఫ్ట్ కొడతాను, చూడండి, తెలుగు నుంచి మళ్ళీ ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇంగ్లీష్ కన్వర్ట్ అయిపోయింది. సో ఇది లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి ఆల్ట్ షిఫ్ట్ పనిచేస్తుందండి. ఆల్ట్ షిఫ్ట్తో పాటు విండోస్ స్పేస్ బార్ ద్వారా కూడా మనం ఈ లాంగ్వేజ్ షిఫ్ట్ కూడా లాంగ్వేజ్ కీబోర్డ్ లాంగ్వేజ్ అనేది చేంజ్ కీబోర్డ్ అనేది మనం వాడుకోవచ్చు. ఒకటి విన్ కీ పెట్టి స్పేస్ బార్ కొట్టడం, లేదు అనుకుంటే ఆల్ట్ షిఫ్ట్. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ అనగానే చేంజ్ అవుతుంది. అలాగే ఆల్ట్ ఎంటర్ అని కొట్టగానే మనకి ఏంటవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆల్ట్ ట్యాబ్ గురించి చెప్పబోతున్నాను అండి. ఆల్ట్ ట్యాబ్ అంటే ఏం లేదండి, ఆల్ట్ ట్యాబ్ కొడితే ఏంటంటే మీరు ఏదైనా సరే ఇంకొక విండోకి వెళ్ళాలి ఓపెన్ చేసింది అనుకుంటే ఆల్ట్ ట్యాబ్ అనేది వాడితే చాలండి. ఏ ట్యాబ్కి వెళ్ళాలంటే ఆ ట్యాబ్కి వెళ్తారు. ఓకే, సో ఇది ఆల్ట్ తాలూకా కీ తాలూకా ఉపయోగాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ VRV True AI. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.